హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు మనం చదువుకునే వరలక్ష్మి వ్రత కథ గురించి చెప్పబోతున్నా. చాలామంది వ్రతం చేసుకుంటారు, అమ్మవారికి అష్టోత్తరాలు చదువుతారు, కానీ కథ చదవడం రాక కొంతమంది అయితే కథని వదిలేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళు చదవకూడదని ఉద్దేశం కాదనమాట, కథ చదవరు రాక. కొంతమందికి ఏజ్డ్ పర్సన్స్ గట్రా పూజ చేసుకునే వాళ్ళకి కథ చదవడం రాదు, కొంతమంది చదవరు అనమాట. అలాంటప్పుడు మన వీడియోని ఆన్ చేసి పెట్టుకొని మీరు పూజ చేసుకుంటే మీకు కథ విన్న ఫలితం అయితే వస్తుందండి. నేను ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత కథ మొత్తం చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వరలక్ష్మి వ్రత కథ ప్రారంభించేద్దాం. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదాన్ని శివుడు పార్వతికి తెలియచెప్పెను. లోకోపకారంనకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమునొకదానిని ఆనతీయవలసిందని అడిగినది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలను వృద్ధరించు వ్రతమొకటున్నది. అదే వరలక్ష్మి వ్రతము. దాని విధి విధానంను వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేశారు? ఈ వ్రతము చేయవలసిన విధి విధానములను తెలియచెప్పమని పార్వతీదేవి అడిగింది. కాత్యాయిని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణమొకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కూడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ఉదయాన్నే ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిన దానను, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజింపుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చెదనని చెప్పి అంతరార్థమయ్యెను. చారుమతి అత్యంత ఆనందం పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాదదర్శనం నాకు కలిగింది అని పరిపరి విధములుగా వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కల గురించి భర్తకు అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోవలసిందిగా చెప్పారు. ఊరులోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజిత, తామ్ర, మృణ్మయ మూర్తులను కూడా ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడోపచారాలతో పూజించుకున్నారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగులతో తోరంను చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లుగల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత ఖచిత కంకణాలు దగద్దగాయమయ్యాయి. మూడవ ప్రదక్షిణం చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురుగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్ళాయి.
వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించాను అన్నాడు సూత మహర్షి. ఈ కథను విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతము చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఓం శ్రీ వరలక్ష్మియై నమః. ఇదన్నమాట మన వరలక్ష్మి వ్రత కథ. చాలామంది వ్రత కథ చదవడం రాక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోనైతే మీ అందరికీ షేర్ చేశాను. ఇంకా మీకు ఎటువంటి ఏదైనా లక్ష్మి అష్టోత్తరం కానీ అలాంటివి ఏవైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీ అందరి కోసం వీడియో అయితే షేర్ చేస్తాను. చాలామందికి అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. అలాగే మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ఎవరైతే వ్రత కథని చదువుకోలేరో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోని పెట్టుకొని వాళ్ళు ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు.